వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఎన్ని అడ్డగోడలు పెట్టినా లక్షలాదిగా జనాలు వస్తారని వెల్లడి. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పై స్పందించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. వయసు అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచన. అభివృద్ధి అంటే కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్ల మధ్యన డివైడర్లు కట్టడమా అని ప్రశ్నించిన భట్టి విక్రమార్క. అభివృద్ధి అంటే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు కట్టాలని ఎద్దేవా. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం కాస్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరి సజీవ దహనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు సంబంధించి సమీక్షించేందుకు ఖమ్మం వచ్చామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ మాట్లాడుతూ సభ ఏర్పాట్లకు సంబంధించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచనలు సలహాలు తీసుకుంటామని తెలిపారు. జూలై 2న ఖమ్మంలో జరిగే సభకు రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డుగోడలు పెట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు పడగొట్టి తొక్కుకుంటూ సభకు హాజరవుతారన్నారు. తెలంగాణ జనగర్జన సభకు ఖమ్మం జిల్లా ప్రజల నుంచి వచ్చే స్పందన మీరే చూస్తారని అన్నారు. పరిష్కారం ఇవన్నీ కూడా ఆ వేదిక మీద చర్చ జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు పార్టీలోకి వచ్చి చంద్రశేఖరరావును ఓడించడం ద్వారా తెలంగాణ సమాజానికి జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని తీర్చడానికి చేరుతున్న అత్యంత కీలకమైన నాయకుల చేరిక కూడా ఒక కీలక సంఘటన, తెలంగాణలో ఒక గొప్ప పరిణామం. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖమ్మంలో సమావేశం పెట్టినాం. నేను, పెద్దలు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు, డాక్టర్ మల్లు రవి గారు, రాజయ్య గారు, మేమందరం కూడా ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనగర్జన సమావేశానికి సంబంధించి సన్నాహకాలు ఏ విధంగా జరుగుతున్నాయి సమీక్షించి స్థానిక నాయకత్వానికి అక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులు కోడెం వీరయ్య కావచ్చు, దుర్గా ప్రసాద్ గారు కావచ్చు, మిగతా ముఖ్యమైన నాయకులందరితో కలిసి చాలామందిని అక్కడ బాధ్యతలు వేయడం జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించడానికి వాళ్ళందరితో కూడా సమీక్ష చేయాలని ఈరోజు ఖమ్మం జిల్లా పర్యటన నేను పెట్టుకున్నా. దానికి సంబంధించి మా మిత్రుడు భట్టి విక్రమార్క గారి సూచనలు కూడా తీసుకొని అక్కడ ఏ విధంగా వ్యవహారాలను అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, స్థానిక నాయకులకు కూడా ఏ రకమైన ఆదేశాలు ఇవ్వాలి, వీటన్నిటినీ చర్చించుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చినాము. ఈ సందర్భంగా చేరుతున్న నాయకులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిత్ర బృందానికి కాంగ్రెస్ పార్టీ సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. అదే సందర్భంగా భట్టి విక్రమార్క గారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని వారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ప్రజలు వారికి కష్టాలు చెప్పుకున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మా సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని ఒక నమ్మకంతో వారిని కలవడం జరిగింది. ఆ ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత, వారు తెలుసుకున్న సమస్యలను ఏ విధంగా కాంగ్రెస్ పరిష్కరించబోతుందో వాటికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, మీరు పూర్తి స్థాయిలో సహకరించండి. మీ సహకారం ఉంటే తప్పకుండా ఖమ్మం జిల్లాలో ఈ పర్యటన, రాహుల్ గాంధీ గారి పర్యటన విజయవంతం అవుతుంది, తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. మీరందరూ సహకరించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ వివాదమైన సంగతి తెలిసిందే. ఆయన ట్వీట్ పై ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ దగ్గర ఆగిన సందర్భంగా మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఈటెల రాజేందర్ సమాధానం ఇచ్చారు. జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో, ఆయన ఉద్దేశం ఏంటో ఆయననే అడగాలన్నారు. వయసు అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, ఏది పడితే అది మాట్లాడకూడదని సూచించారు. ఎవరి గౌరవంకు భంగం కలగకుండా చూసుకోవాలని అన్నారు. ఎవరి స్వేచ్ఛ గౌరవం తగ్గించకూడదని తెలిపారు. వయసు పెరిగిన కొద్దీ, అనుభవం వచ్చిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. ఏది పడితే అదే చేసినంటే మంచిది కాదు. గిది కాదు, గిదన్నా, గిది కాదు. ఎవరి గౌరవానికి భంగం కలిగే పద్ధతులలో ఎవరు వివరించకూడదు, ఎవరు ప్రవర్తించకూడదు, ఎవరి స్వేచ్ఛని, ఎవరి గౌరవాన్ని ఎవరు తగ్గించకూడదు. అది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి.
అభివృద్ధి అంటే కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్ల మధ్యన డివైడర్లు కట్టి కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి కలర్లు వేస్తే అభివృద్ధి అవుతుందా అని సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అభివృద్ధి అంటే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టాలి, స్పాంజ్ ఐరన్ కంపెనీలు తీసుకురావాలి, సింగరేణి సంస్థ ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించాలి, కొత్త పవర్ ప్రాజెక్టు సంస్థలు తీసుకురావాలి, గూడు లేని వారికి ఇళ్లు, విద్య, వైద్యం, ఉద్యోగాలు లేని యువతకు స్వయం ఉపాధి ద్వారా రుణాలు ఇచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచడం నిజమైన అభివృద్ధి అని అన్నారు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారా? కొత్త పరిశ్రమ తీసుకొచ్చారా? కొత్తగా కొలువులు ఇచ్చారా? బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, గుండు సున్నా అని ఆరోపించారు. పాలేరు నియోజకవర్గ ప్రజల ఓట్లను కాంట్రాక్టుల కోసం కేసీఆర్ వద్ద ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అమ్మేశాడని ఆరోపించారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్ గ్రామ శివార్లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కంటైనర్ లారీలు ఢీకొనడంతో ఒక లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 సజీవ దహనమయ్యారు. ఆయన పేద సీఎం దిగిపోయిన తర్వాత తిండికి కూడా డబ్బులు ఉండవనుకుంటా అని ఏపీ సీఎం జగన్ పై మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్న క్యాంటీన్ వద్ద తిండి పెడదామని ఎద్దేవా చేశారు. ఆయన అంటాడు అవినీతి అంటే ఏంటో తెలియదంట పాపం. దేశంలోనే రిచెస్ట్ సీఎం, నెంబర్ 1 సీఎం, పెత్తందారులతో పోరాటం. ఇంకో పక్క తాను పేదల సీఎం అని బొంకుతాడు. పేద సీఎం అని కూడా బొంకుతాడు పాపం. రేపు అయిపోతే సీఎం పదవి అవుతానే పాపం తిండికి కూడా డబ్బులు కూడా లేవు, దిక్కు కూడా లేదు. మళ్ళా మనం అన్నా క్యాంటీన్ పెట్టి అవి తిండి పెడదాం. కొత్తగూడెంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్పెషల్ సిఎస్ రామకృష్ణరావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, మెచ్చ నాగేశ్వరరావు, హరిప్రియ, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మీరు కొంచెం దూరే ఉండండి. ఎందుకు లేకపోతే మళ్ళీ దూరే ఉండొచ్చు కదా. ముందుకెళ్ళదు.
ఫోటోలు తీసుకోవాలి. బాబు ఎవరికి రాదండి. ఆదిలాబాద్ పట్టణంలోని చించెర్వాడ కాలనీలోని మారెమ్మ తల్లి ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలను కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఉదయం డప్పు చప్పుళ్ల నడుమ కాలనీవాసులు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పోతురాజులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు పట్టణవాసులతో పాటు వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అచ్యుతాపురం సేజ్లో సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన KGHలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అమర్నాథ్ పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సాహితీ ఫార్మా కంపెనీలో ఉదయం షిఫ్ట్లో 35 మంది పనిచేస్తున్నారని, కంటైనర్లో సాల్వెంట్ లోడ్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయని చెప్పారు. ఈ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలు కాగా వీరిలో 4గురిని కిమ్స్ ఆసుపత్రికి, 2ని KGHకు, 1ని అచ్యుతాపురం ఆసుపత్రికి తరలించారు. మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ చెప్పి ఘటన విషయం తెలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను సీఎం జగన్ ప్రకటించారని ఆయన తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. క్షతగాత్రులకు ఇంకా మెరుగైన వైద్యం కావాల్సి వస్తే ఎక్కడికైనా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని కూడా ఆయన తెలియజేశారు. మాకు సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సేఫ్టీ, ఎవరో ఒకరి తాలూకా నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరిగింది అనేటువంటి దానికన్నా సో ఇందులో జరిగినటువంటి దాంట్లో అసలు లోటుపాట్లు ఏంటి, ఎందుకు జరిగింది, జరిగేటువంటి దానికి అవకాశం ఏంటి అనేటువంటిది ముందు ఆ సమాచారం ఇంపార్టెంట్. సో ఆ సమాచారం వచ్చిన తర్వాత అటువంటి రూపాల్స్ ఏమైనా ఉన్నాయనుకో దానికి సంబంధించినటువంటి శాఖ
ఎవరు దాన్ని సరిగ్గా మానిటర్ చేయట్లేదు అనేటువంటి దాని మీద డెఫినెట్గా మా తాలూకా యాక్షన్ అనేటువంటిది ఉంటుంది. సో ఏది జరిగినా సరే ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది ఇనిషియల్ రిపోర్ట్, ప్రాథమిక రిపోర్ట్ అనేటువంటిది మాకు వచ్చిన తర్వాత ఏదన్నా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. 25 lakhs ఏదైతే మరణించినటువంటి ఇద్దరికి 25 లక్షల రూపాయలు చెప్పిన కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రాణాలతో కాపాడాలనేటువంటిది ప్రభుత్వం తరపు ఉద్దేశం. దానికి సంబంధించి ఎంత మేరకు ట్రీట్మెంట్ అయినా ఎంత ఖర్చు అయినా సరే అన్నీ కూడా టేక్ కేర్ చేసి వారిని కాపాడేటువంటి దానికి మా డాక్టర్స్ కూడా ప్రయత్నం చేస్తాం. అంబర్పేటలో ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అంబర్పేటకి చెందిన జాకీర్ హుస్సేన్ తలపై బండరాయితో మోది గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం పని చేస్తాడు? ఆటో నడిపిస్తాడు సార్. నా బాబు ఆటో నడిపిస్తాడు. ఒకరితో గొడవ పెట్టుకోడు, పొద్దుకి తాగుతాడు సార్. దేంట్లో మళ్ళా తాగుడు పెట్టిండు, లేకుంటే వాడు తాగేటోడు కాదు సార్. వానికి 4 పిల్లలు సార్, 3 బాబులు 1 పాప సార్. వానికి పెళ్ళంతో గొడవ పెట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చిండు జాకీర్ హుస్సేన్. మా జాకీర్ హుస్సేన్ సార్ घर में से कब? घर में से सुबह में ऑटो को जाने निकलता, सुबह में ऑटो को जाने निकलता साहब बच्चा मेरा। क्या ऑटो चलाते? ऑटो चलाते सर, और शाम में स्कूल के बच्चों का रातब करता। शाम में आके घर का के बैठा तो वो घर के बाजू का बच्चा बुला के लेके गया तो मेरा बच्चा फिर घर को नहीं आया सर। 3 बजे रात तक ढूंढते फिरी सर मेरे बच्चे को, मेरे बच्चे भी ढूंढते फिरे, नहीं मिला सर। ఖమ్మం జిల్లా ఆసిఫాబాద్ సీఎం కేసీఆర్ బందోబస్తులో పాల్గొన్న కానిస్టేబుల్ తలారి బాబు వడదెబ్బతో మృతి చెందాడు. తలారి బాబు స్వస్థలం కామేపల్లి మండలం సాతానిగూడెం. ఖమ్మం జిల్లా నుండి 10 మందిని కొత్తగూడెం ఎస్బీకి అధికారులు అటాచ్ చేశారు. ఆర్థిక అవసరాలతో ఉన్న మహిళలని లక్ష్యంగా కిడ్నీ రాకెట్ దందా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. ఈ ముఠా చేతిలో చిక్కుకొని ఓ మహిళ తన కిడ్నీ ఇచ్చింది. ఆమెకి ఇస్తామన్న డబ్బుల్లో మొత్తం ఇవ్వకుండా మోసం చేయడంతో ఆమె ఏలూరు 1 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు నగరంలో బావిశెట్టివారిపేటకు చెందిన బూసి అనురాధ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంది. ఆమెకి 2 పిల్లలున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆమె బాధపడుతుంటే ఆ సమయంలోనే కె ప్రసాద్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతనితో తన కుటుంబ బాధలు చెప్పుకుని తనకు అప్పు ఇప్పించమని చెప్పింది. అందుకు అతన్ని నీ కిడ్నీ ఇస్తే చాలు బోలెడు డబ్బులు వస్తాయని ఆశపెట్టి నమ్మించాడు. 7 లక్షల రూపాయలకు ఉదయ్ కిరణ్ అనే వ్యక్తికి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్లుగానే గత ఏడాది విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ మార్పు చేయించుకున్నారు. ఆ సమయంలో ఆమెకి ఇవ్వాల్సిన డబ్బుల్లో కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు తనకి ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా బాగాలేదని తెలిపింది. తనకు సంబంధించిన ఆధార్ కార్డు ప్రూఫ్లను మార్చేశారని, దానివల్ల తనకు రావాల్సిన పింఛన్ డబ్బులు కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ రావాల్సిన డబ్బులు కానీ ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. చట్టరీత్యా కిడ్నీ మార్పిడి జరగకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. आज చెప్పండి ప్రసాద్ అన్నాడు. ఈ మధ్యకాలంలో మనోడు ఫోన్ చేశాము ఎరంసేపు ఉదయ్ కుమార్.
నేను చెప్పే ఓపిక కూడా లేదండి. నేను కిడ్నీ ఇచ్చి మోసపోయానండి. నన్ను నమ్మించి మోసం చేశారు. ఇంకంతే ఉదయ్ కిరణ్ అన్న ఆయనకో ఇచ్చాను. మధ్యలో బ్రోకర్ ప్రసాద్ అని, పేరు ప్రసాద్, ఊరు తెలియదు పేరు తెలియదు. నేను కూరగాయలు అమ్మేటప్పుడు పరిచయం అయ్యాడు. నా బాధ చెప్తే నేను అప్పు ఇప్పించమంటే ఈ దారాన్ని చూపించాడు సార్. ఈ దారాన్ని చూపించి నన్ను ఇలా చేశాడు. అక్కడికి విజయ హాస్పిటల్ సార్, విజయ స్పెషలిస్ట్ హాస్పిటల్. అవును సార్, సంవత్సరం అవుతుంది సార్. నా ఆధార్ కార్డు ఇప్పుడు తెలిసింది సార్. నాకు వాళ్ళ వైఫ్ కింద మార్చి నాకు కిడ్నీ తీసుకున్నారని సంగతి ఫస్ట్ తెలియదు సార్. లోపలికి వెళ్ళేదాకా కూడా భార్య అని తెలియదు. 7 లక్షలు ఒప్పందం చేసుకున్నారండి. 5 లక్షలు ఇచ్చారు. 1 లక్ష రూపాయలు కూడా హాస్పిటల్కి నా మెడికల్ కి నాకే అయినాయి. విజయవాడ సార్. అది ఏ ఊరు అంటే నిడమనూరు ఏదో ఉంది సార్. అసలు అవేమి నాకు గుర్తులేదు. ఆధార్ కార్డు ద్వారాగా వాళ్ళు ఊరేంటో పేరేంటో తెలుసు. నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఊరు వెళ్ళలేదు. అది జరిగింది. ఇచ్చాను సార్, సార్కి ఇచ్చాను. న్యాయం చేస్తానన్నారు. ఏం జరుగుద్దో చూడాలి. నేను ఆన్లైన్ లో నాకు పెన్షన్ రాశారండి. ఆ పెన్షన్ ఆపేశారు. అవి రావట్లేదు ఏంటని ఆన్లైన్ లోకి వెళ్తే ఎర్రని సెట్ అని పడుతుంది. నాది బూసి అనురాధ. ఎర్రని సెట్ అని పడుతుంటే అక్కడికి నాది పడట్లేదని చెప్పి నేను అక్కడికి అన్ని చోట్ల తిరిగాను. అవ్వట్లేదు. అవ్వకపోతే నాకు న్యాయం కావాలని చెప్పి ఇలాగ మాట్లాడుతున్నాను. నాది ఇప్పుడు ఏంటంటే నాకు లోన్లు అన్నాయి ఆగిపోయినాయి. నేను కూరగాయలు అవి అమ్ముకుంటాను. కూరగాయల మీద లోన్లు వస్తాయి. నాకు ఇల్లు కట్టుతున్నారు. ఆ ఇల్లు లోన్ కూడా పడట్లేదు. తర్వాత పెన్షన్ ఆగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ కిడ్నీ ఇచ్చిన ఆయన పేరు మీద అన్ని ఉన్నాయి. అది నా పరిస్థితి అయితే బాగోలేదు సార్. ఒక రోజు వ్యాపారం చేస్తే ఆ బరువుకి సాయంత్రానికి బాగుంటలే. 2 రోజులు వ్యాపారం చేస్తే వారం రోజులు పడుకుంటున్నాను. ఓపిక అయితే లేదు సార్ నాకు. చేసుకునే తెలియదు సార్. అసలు ఎవరికి తెలియదు. నాకు ఆపరేషన్ అయిన 3 నెలలకి మా అమ్మకి చెప్పాను సార్. అది 3 నెలలకే కేసు పెడతాను సార్. మా అమ్మని వద్దు వద్దు అని బతులాడి ఇప్పుడు దాకా తీసుకొచ్చాను సార్. 2 మగపిల్లలండి. ఇవ్వలేదు సార్. స్టేషన్కి నాది ఏంటంటే అతి తక్కువగా ఇచ్చాను. ఏదో నా అప్పులు ఉంటాం మూలని నేను అప్పులు పాలైపోయి ఏదో ఒకడో కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయి, నీ ఫ్యూచర్ బాగుంటది అని నేను ఇలా మోసపోయి ఏంటి ఈ రోజు నాడు నేను వెనకాల నేను కష్టపడుకునే ఓపిక కూడా లేదు. ఆ ఓపిక లేదు, ఆ అడ్రస్ లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. అందుకని ఈ రోజు నాడు నేను పోలీసు వాళ్ళని న్యాయం చేయమని చెప్పి ఎక్కానండి పోలీస్ స్టేషన్. ఏలూరు ఒకటో పట్టణ పరిధి చెందినటువంటి బెనర్జీపేటలో నివసించే బూసి అనురాధ అనే ఆమె 2022వ సంవత్సరంలో ఆమెకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని, అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు అందింది. దాని మీద ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ విధంగా జరిగింది, సక్రమంగా జరిగిందా లేదా, దాని యాజ్ పర్ ప్రొసీజర్ జరిగిందా లేదా అనేది కూడా ప్రాథమికంగా మేము దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ బాధితురాలు రిపోర్ట్ ఇచ్చినట్టయితే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం జరగనట్టయితే చట్ట వ్యతిరేకంగా జరిగినట్లుగా భావించి దాని మీద పై అధికారుల ఆదేశానుసారం దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళగా రిపోర్ట్ రాసి ఆమె ఇస్తే దాని ప్రకారం ఇచ్చారు. థ్యాంక్ యూ. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం మీర్చౌక్ పిఎస్ లిమిట్స్లోని గ్రాండ్ స్నూకర్ అకాడమీపై అర్ధరాత్రి దాడి చేసి 27 మందిని అరెస్ట్ చేశారు. తదుపరి వారిని చట్టపరమైన చర్యలకు అప్పగించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఎన్ని అడ్డగోడలు పెట్టినా లక్షలాదిగా జనాలు వస్తారని వెల్లడి. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పై స్పందించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. వయసు అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచన. అభివృద్ధి అంటే కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్ల మధ్యన డివైడర్లు కట్టడమా అని ప్రశ్నించిన భట్టి విక్రమార్క. అభివృద్ధి అంటే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు కట్టాలని ఎద్దేవా. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం కాస్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 2 సజీవ దహనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.